అదే అంటుంటారనమాట చాలామంది కూడా, నియోజకవర్గంలో ప్రజలతో ఎంతో ప్రేమాభిమానాలతో ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదే రాజకీయ ప్రత్యర్థులపై చాలా నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంటారు, అవసరమైతే ఎందాకైనా పోతుంటారు అంటే ఇదేనా? అంటే ఇక్కడ రెండు విషయాలు మూర్తి గారు. ఇందా మీకు చెప్పాను నేను, అసలు రాజకీయాల్లో ప్రత్యర్థులు అన్న మాట మీద నా నమ్మకం లేదు. అందరితో నేను స్నేహం చేస్తాను. అయితే నా స్నేహాన్ని, నేను ఇచ్చే గౌరవాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం, నాకు నష్టం చేయాలనుకుంటే మాత్రం నేనేమి గాంధీ మహాత్ముడు గారి మాదిరిగా ఈ చెంప కొడితే ఆ చెంప చూపించాలా అని కాదు కదా మూర్తి గారు, సాధ్యం కాదు కదా. నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే తప్పదు కదా. అంత రాజకీయంగా కక్ష కడితే నేను మీతో గౌరవంగా ఉంటా, మీకు మర్యాద ఇస్తా. ఆ మర్యాద, నా గౌరవాన్ని మీరు అలుసుగా తీసుకుంటే మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టాలా? నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇల్లు నీ ఇల్లు అంతే దూరం, అంతే దూరం, అంతే. ఓకే, ఇవన్నీ మనం పక్కన పెడితే ఇక ఆనం సోదరులతో కలిసిమెలిసి రాజకీయాలు చేశారు మీరు. ఒకానొక సందర్భంలో టీడీపీ పార్టీని అంటే ఆ పార్టీలో కలహాలు తేవాలన్నా, ఆ పార్టీలో కుమ్ములాటలు తీసుకురావాలన్నా కూడా ఇద్దరు కలిసి, మీరు కానీ ఆనం సోదరులు కానీ కలిసి వ్యూహాలు పన్నేవారు. ఈ వ్యూహ రచనలో గురువు ఎవరు, శిష్యులు ఎవరు? గురువు లేదు, శిష్యులు లేదు, సహచరులు. నేను ఎప్పుడు శిష్యుని కాదండి వాడు. వ్యూహ రచనలో సిద్ధహస్తులు అంటుంటారు మిమ్మల్ని. అంటే వ్యూహ రచన అంటే ఒక పార్టీని ఎలా దెబ్బతీయాలి, ఆ పార్టీలో కుమ్ములాటలు ఎలా తీసుకురావాలి, ఆ పార్టీలో పొగ ఎలా పెట్టాలి అన్న వ్యూహ రచనలో సిద్ధహస్తులు. ఆనం సోదరులతో పోల్చుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ గారే కొద్దిగా ఒక ఆకు ఎక్కువ చదివి ఉంటారు అంటుంటారు. అంటే ఇన్ని రాజకీయ వ్యూహాలు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వ్యూహాలన్నీ మీరు? అంటే కాదు నాగరాజు గారు, నేను ప్రధానంగా ఏంటంటే చెప్పేది, మనం నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, మనం బలంగా ఉండాలా. ఈ ఒక్కదాన్ని నేను పూర్తిగా విశ్వసిస్తా. అయితే రాజకీయాలు ఇదే సమయంలో రాజకీయ వ్యూహాలు, ప్రత్యర్థుల ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. ఉన్నప్పుడు మనం కూడా సమర్థవంతంగా పోషించాలి. రాజకీయాల్లో నా ప్రత్యర్థులు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉంటే నేను గమ్ముకుంటానంటే నిలబడలేదు, సాధ్యం కాదు. కాబట్టి ప్రత్యర్థి మన మీద రాయి ఇసురుతున్నాడంటే, రాయి ఇసిరిన తర్వాత తిరిగి రాయి ఇసరను. ప్రత్యర్థి నా మీద రాయి విసరాలనుకుంటున్నాడంటే, నా ప్రత్యర్థి మనసులో ఆలోచన వచ్చిన వెంటనే ఆ రాయి నేనే విసిరేస్తాను. అంటే ఇలాంటివన్నీ పసిగట్టారు అంటే అధికార పార్టీ నేతలు. అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఒక వ్యూహరచన కావచ్చు, ప్రజల్లో ఉండే బలము కావచ్చు, ఆయన వాక్చాతుర్యం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఒక బలమైన శక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ శ్రీధర్ రెడ్డిని మన వైపుకు తిప్పుకుంటే ఇక నెల్లూరు జిల్లాలో మళ్ళా పాగా వేయచ్చు అన్న ఆలోచనతో మీకు కూడా పార్టీ ఎవరైతే ఫిరాయింపుదారులు అంతా వెళ్ళిపోయారు అవుతారు, ఆ సమయంలో మిమ్మల్ని మీకు కూడా గాలం వేశారు. అంటే ఆ గాలం ఎన్నిసార్లు వేసినా కూడా అది ఆ కొక్కి సరైన చోట ఇరుక్కోలేదు, దానికి పెద్ద పెద్ద ఎర్రలే వేశారు. ఎంత పెద్ద ఎర్ర వేసినా ఆ ఎర్రను తినడానికి ఆ చేప మాత్రం ముందుకు రాలేదు అంటుంటారు అన్నమాట. ఎందుకు ఆ ఎర్ర నచ్చలేదా ఆ చేపకు? ఎందుకు అలా? ఒక్కటి నాగరాజు గారు, నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో పార్టీ మాత్రం తప్పు లేదు. ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, దాన్ని తప్పటాల్సిన అవసరమే లేదు. అయితే పార్టీ మీరు మారాలనుకున్నప్పుడు ఆ ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఈ నాయకుడి విధానాలు నాకు నచ్చడం లేదు, ఈ పార్టీతో ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, అందుకే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా, ఈ పార్టీ ద్వారా నాకు వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ మేయర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఏదైనా సరే ఆ పదవికి రాజీనామా చేసిపోతున్నా, ఆ రాజీనామా కూడా ఒట్టొట్టి రాజీనామా కాకుండా నిజమైన రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా, మాజీ మేయర్గా పోతే దాన్ని ఎవరు తప్పబట్టరు. కానీ నాగరాజు గారు, ఈ పార్టీ జెండా పట్టుకొని నేను ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించే కాదు, తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో చేరిన నాయకుల గురించి కూడా మాట్లాడుతున్నా. ఏ పార్టీ అన్నా కానీ
ఒక పార్టీలో ఆ పార్టీ జెండా మీద, ఆ పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ నాయకుడి ఫోటోలు పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనల్ని ఆ పార్టీ ప్రతినిధిగా గుర్తించి ఎంతోమంది కార్యకర్తలు కష్టం చేసి, ఎంతోమంది ఆ పార్టీ అభిమానులు ఆ పార్టీ మీద ప్రేమతో మన కోటేసి, మన మీద ప్రేమతో కొంతమంది వేసి ఉంటారు. అన్నీ కలగలిపి ఈ పార్టీ అభ్యర్థి నేనని చెప్పని ప్రజలకు చెప్పి ఒప్పించి ప్రజల చేత ఓటించుకుని తీరా గెలిచిన తర్వాత అధికారం కోసం, డబ్బుల కోసం ఆ ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్ని తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం?